హలో గైస్, పుష్ప మూవీ గురించి నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సినిమా వచ్చేసి నెక్స్ట్ లెవెలే. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, రప్ప రప్ప అని అంటాడు. సినిమా మొత్తంలో అల్లు యాటిట్యూడ్తోనే సినిమా మొత్తం లాక్కొచ్చాడు. నాకు తెలిసి సుకుమార్ వచ్చేసి కొంచెం డైరెక్షన్తో డిసప్పాయింట్ చేశాడు. కానీ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో సినిమాని నెక్స్ట్ లెవెల్ అండి. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంత డెడికేషన్ చూపించాడు ఈ సినిమాలో మీరు చూస్తే అర్థమవుతుంది. నెగిటివ్గా చాలామంది స్ప్రెడ్ చేస్తారు, అవేం నమ్మొద్దు. సినిమాకి వెళ్ళి చూడండి. శ్రీలీల సాంగ్ అవ్వచ్చు, సాంగ్ అయితే చాలా బాగుంటుంది. కానీ కానీ కొన్ని 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 క్యారెక్టర్లు పుష్ప వన్లో లాగా హైలైట్ అయితే ఏం లేవు. అన్సూయ అవ్వచ్చు, విలన్స్ని కామెడీగా చూపించాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం యాక్టింగ్ వచ్చేసి వన్ మ్యాన్ షో అండి. నిజంగా నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందా అంటే మీరు ఈ సినిమా చూసి చెప్పొచ్చు. పుష్ప వన్లో దానికన్నా దీన్ని పుష్ప టూలో సినిమాని కథ పెద్దగా లేదనిపించింది. కానీ అల్లు అర్జున్ వచ్చేసి ఏదైతే నమ్మి సినిమా మీద 3 years పనిచేశాడో ఈ సినిమాని అదే యాక్టింగ్తో, అంతే యాటిట్యూడ్తో, అంతే కష్టంతో చాలా అంటే చాలా కష్టపడి సినిమా తీశాడు. సో మీరు వెళ్ళండి, సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్లో శారీ కట్టుకొని ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. అగ్గిలో డ్యాన్స్ చేసేది అవ్వచ్చు, ఆ శారీ కట్టుకొని ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. కింద పడుకొని 4 మూమెంట్స్ పడుకొని చేస్తున్నాడు శారీలో. అట్లుంది అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి, లిటరల్గా గూస్ బంప్స్. ఆ సాంగ్లో మాత్రం క్లైమాక్స్లో అల్లు అర్జున్ చేస్తుంటాడు యాక్టింగ్. అసలు శారీ కట్టుకొని అబ్బబ్బబ్బబ్బబ్బా, నిప్పుల మీద నడిచేది అవ్వచ్చు, నిప్పుల మీద పడుకొని దొరలేదు అవ్వచ్చు, చేతులు పడిపోతున్నాడు. మధ్య రష్మిక వస్తుంది. రష్మిక అంటే గుర్తొచ్చింది, రష్మిక క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బాగా పెట్టాడు. లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఆమె క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఆమె క్యారెక్టర్ కూడా ఈ సినిమా కీ రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా అయితే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అవ్వచ్చు, మంచి బాండింగ్, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. చాలా బాగుంది, మంచి సినిమా. ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. కానీ కథ పెద్దగా లేదనిపించింది. సుకుమార్ ఎక్కడో డిసప్పాయింట్ చేశాడు అనిపించింది. క్లైమాక్స్ అయితే అంత ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది. సినిమా ఇంకా ఉంటే బాగుండనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్గా వన్ మ్యాన్ షో. అల్లు అర్జున్ సినిమాకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ, సినిమాకి యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటూ ఎట్లా తీసుకెళ్లాడో మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ గంగోత్రి, ఎక్కడ పుష్ప టూ. ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడ్డాడో మీరు ఒకసారి సినిమాకి వెళ్ళి చూడండి. బయట వాళ్ళు చెప్పే సినిమా నెగిటివ్ రివ్యూస్ని చూసి మాత్రం సినిమాకి వెళ్ళకుండా ఆగొద్దు. సినిమా చూడండి, మంచి సినిమా. చాలా కష్టపడ్డారు 3 years ఈ సినిమా మీద కూర్చొని. ఒక హీరో, ఒక డైరెక్టర్ ఎంత కష్టపడ్డారో మీరు వెళ్ళి చూడండి. ఫైట్స్ అయితే భయ్యా నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒకేలాగా అయితే ఫైట్స్ అయితే లేవు. ఎప్పుడు ఒక మామూలుగా నిలబడి కొడితే ఎగిరిపోయి విలన్స్ ఒక చాలా దూరంలో పడుతుంటారు కదా, అలా లేదు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫైట్స్ కూడా, కొత్తగా ఉన్నాయి. సో వెనకాల రోప్తో కట్టేసి అల్లు అర్జున్ వాళ్ళు వస్తుంటే అల్లు అర్జున్ మామూలుగా ఇట్లా ఇక్కడ కొరకడం అవ్వచ్చు, మామూలుగా చేతులు వెనక్కి తీయకుండా చాలాసేపు ఫైట్ ఉంటుంది. అది కూడా సూపర్ ఫైట్ భయ్య. అంటే మా టాలీవుడ్ వచ్చేసి అప్డేట్ అవుతుంది అనమాట, అప్డేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ వచ్చేసి అప్డేటెడ్ వర్షన్ తీసుకెళ్ళాడు. నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అలాంటి ఫైట్స్ తీయాలి. హాలీవుడ్లో ఉన్నాయి కదా ఫైట్స్, ఎందుకు బాలీవుడ్లో కూడా ఉన్నాయి కదా, మన టాలీవుడ్లో ఎందుకు తీయకూడదు ఇలాంటి ఫైట్స్? అల్లు అర్జున్ అందుకే తీశాడు. సూపర్ అండి. డ్యాన్స్ కూడా సూపర్గా ఉంది. సినిమా ఓవరాల్గా సూపర్ హిట్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి కంగ్రాట్స్. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్.